Very good morning, Coach Divine team. So let the other people also join. So thereby I will Morning. start the class. So its time is 7:01. Let the other people also join. So thereby I will start a class by 7:05 a.m. So I'll see. If nobody is joined means just I will take the class and you please take the recordings and send it to them. That is also a good thing.
Uh, Good morning, Toast Divine team. I think, is it Gayatri or Pratyusha? Sir, this is Satish, sir. Sir, who is sir? Satish, sir, Satish. Sir, Sir, actually, just sir, in the last week, actually, yesterday only, we have already sent the link. I think just the WhatsApp group there, you people are maintaining. So you please paste the link and ask them to join. Otherwise, just we will reschedule. Maybe the students are not comfortable with this timing or see, the day after, this means day before yesterday only, we have started the classes. Nearly four classes have been completed in morning and the evening sessions. So that's why those people are completely packed up and got frustrated about this new learnings. So based on their comfortability, we will reschedule the class also. Ask them, sir, once, okay, sir, okay. please.
You couldn't understand. Otherwise, you couldn't understand what is the finite element analysis and what kind of results we can get from this finite element analysis. Okay, so that's it's a very important, guys. First of all, what is finite element analysis? You please let me know. Raghu, 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 could you please respond? Yes, sir. Dillu, Dillu, నీకు యాక్షన్ అది దిల్లు yes, breaking your finite parts. Dillu, you please respond me. నీది వేరే బ్యాచ్ కదా. నిన్న అయింది వేరే బ్యాచ్ సార్, ఈవేళ అవుతుంది వేరే బ్యాచ్. నిన్న అయింది వేరే, అంటే అవును సార్. వాళ్ళకి మెస్సింగ్ చెప్పారు, మాకు మెస్సింగ్ కాదు. సార్ సార్ ఏంటి సార్ నిన్న అయింది. నిన్న అయింది వేరే బ్యాచ్ సార్, వాళ్ళు ఫస్ట్ స్టార్టింగ్ నుంచి చెప్తున్నారు మేము ఓకే గోయింగ్ లో ఓకేనండి, ఓకే ఉన్నాం. అది కాదనలేదు. ఇప్పుడు యాక్చువల్గా ఇది ఏంటంటే దిల్లు అనేసి ఒక ఆయన ఫస్ట్ బ్యాచ్ కి సంబంధించిన ఈయన. సో అంటే నాకు ఎప్పుడు ఇది ఏ ఫస్ట్ బ్యాచ్ అయినా బ్యాచ్, వినొచ్చు, ప్రాబ్లం ఇది లేదు. ఫస్ట్ బ్యాచ్ క్లాస్ సార్ ఇది. ఫస్ట్ బ్యాచ్ క్లాసా? ఇక్కడ ఫస్ట్ బ్యాచ్ క్లాస్ సార్, మెస్సింగ్ ఫైనల్ టెన్ మెసేజ్ ఆల్రెడీ చెప్పారు సార్ మాకు ఇవి. అదే అదే యాక్చువల్ జస్ట్ నాకు యాన్సీస్ 5 అని చెప్పి క్లాస్ ఇచ్చారు. ఫస్ట్ బ్యాచ్ కి 7 క్లాసెస్ అయిపోయి 8th క్లాస్ ఇది ఫస్ట్ బ్యాచ్ కి. ఓకే. ఆ ఎవరు యాక్చువల్ జస్ట్ అంటే ఎవరు ఏ బ్యాచ్ అని ఏదైనా వినొచ్చు, ప్రాబ్లం లేదు. థింగ్ విషయం ఏంటంటే నేనేం చెప్పాలి, నా క్లారిటీ రావాలి కదా. మీకు ఆల్రెడీ జస్ట్ నేను ఫైనల్ ఎలిమెంట్ అనాలిసిస్ గురించి ఫస్ట్ బ్యాచ్ కి సెకండ్ బ్యాచ్ కి చెప్పేశాను. ఇప్పుడు ఈ థర్డ్ బ్యాచ్ ఎవరైతే ఉన్నారో వాళ్ళని తీసుకొచ్చి సెకండ్ బ్యాచ్ లో జాయిన్ లింక్ చేయడానికి వాళ్ళు కొంచెం వేగంగా చెప్తున్నాం క్లాసెస్ అన్ని కూడా. మీకు మెషింగ్ గురించి మీకు చెప్పాలని అంటే ఫస్ట్ 1 వీక్ అయిపోయి సెకండ్ వీక్ లో మీకు మెషింగ్ గురించి చెప్పాను. ఈ శివ అండ్ ఢిల్లు మీరు. చెప్పండి సార్. ఢిల్లు మీకు మీకు మీ ఫస్ట్ బ్యాచ్ కదా. ఎస్ సార్. మీకు ఆల్రెడీ 7 క్లాసెస్ చెప్పాను కదా. లాస్ట్ వీక్ మీకు ఏం చెప్పానంటే ఇది సింప్లీ సపోర్టెడ్ బీమ్ 1D అనాలిసిస్ చెప్పాను కదా. అదే సార్, ఎర్రర్ వచ్చిందని నెక్స్ట్ క్లాస్ చెప్తున్నాను, ఇప్పుడు ఆ, వరకు ఆ, రివిజన్ అదే అదే చేస్తున్నాను సార్. అదే ఎర్రర్ వచ్చింది. సో దాట్స్ వై మీకు నెక్స్ట్ క్లాస్ లో చెప్తానని చెప్పాను. ఎస్ సార్. అది సో ఎప్పుడు సార్ ఆ క్లాసు? అది యాక్చువల్గా ఏంటంటే నాకు ఇప్పుడు వీళ్ళు గురువారం ఫస్ట్ బ్యాచ్ కాదండి వీళ్ళకి. ఇప్పుడు కొత్తగా బ్యాచ్ జాయిన్ అయ్యింది, జూనియర్స్ బ్యాచ్. అదే సార్. సో ఆ బ్యాచ్ కి రెండో బ్యాచ్ తో కలిపేద్దాం సార్ అని చెప్పేసి చెప్పారు. సో నేనేం చేశానంటే లాస్ట్ 2 days కూడాను ఈ ఫస్ట్ బేసిక్ ఇంట్రడక్షన్, హ్యాండ్ అవుట్ ఇంట్రడక్షన్ ఇవన్నీ చెప్పుకొని ఇప్పుడు మెషింగ్ గురించి, మెషింగ్ డిఫెక్ట్స్ గురించి చెప్పేసి తర్వాత ఈ 1D అనాలిసిస్ లో కలుపుదాం అనుకున్నాను. సో ఇప్పుడు ఫస్ట్ బ్యాచ్ తర్వాత నిన్న జాయిన్ అయిన బ్యాచ్ ఈ రెండు కలిపి ఉన్నారు. వీళ్ళకి ఏం చెప్పాలని ఆలోచిస్తాం ఇప్పుడు. అదే సార్, గ్రూప్ లో పెట్టారు రీ రివిజన్ అని, అలా ఏమని జాయిన్ అయ్యాము అలా. అదే అదే గ్రూప్ లోనే యాక్చువల్ జస్ట్ ఏంటి ఈ రోజు కొంచెం ఈ మిస్కమ్యూనికేషన్ ఉంది. అదే సార్, నిన్న కూడా అలానే అయింది కదా. సార్ ఆ, మళ్ళీ 1D అనాలిసిస్ 2D అనాలిసిస్ రిపీట్ చేయండి సార్, అంటే లాస్ట్ టైం క్రాక్ అయిపోయింది కదా సార్ సాఫ్ట్వేర్. అవునవును అదే 1D అనాలిసిస్ ఇప్పుడు ఈ రోజు 1D అనాలిసిస్ చెప్పుకుందాంలేండి. ఓకే సార్. ఓకే మనం ఈ రోజు 1D అనాలిసిస్ మీకు ఇప్పుడు స్క్రీన్ కనిపిస్తుందా? ఎస్ సార్. మనకి యాక్చువల్ కనిపిస్తుంది సార్. చూడండి డిజైన్ నేను డిజైన్ మోడలర్ లో కనిపిస్తుందా లేకపోతే వర్క్ బెంచ్ కనిపిస్తుందా? డిజైన్ మాడ్యూల్ కనిపిస్తుంది సార్. డిజైన్ మోడలర్ కనిపిస్తుంది కదా. ఎస్ సార్. ఓకే ఓకే సో నౌ మనం XY ప్లేన్ లోకి వెళ్ళిపోదాం. Three, guys, actually those who are joined yesterday, you please see. Right now మీకు నిన్న ఎగ్జాంపుల్ మీకు చెప్పింది ఏంటి అంటే జామెట్రీలో స్పేస్ క్లైమ్ జామెట్రీలో చెప్పాను. నెక్స్ట్ డిజైన్ మోడలర్ జామెట్రీ అని చెప్పేసి ఇంకోటి ఉంటుందండి. సో వాట్ ఎవర్ ద కీస్ అండ్ వాట్ ఎవర్ ద టూల్స్ యూ హ్యావ్ యూజింగ్ విత్ ఇన్ ద కేటియా, ప్రోఈ, ఎన్ఎక్స్ క్యాట్, ఒక రియల్ టైమ్ క్యాట్ ప్లాట్ఫామ్ ఎటువంటి మనకి ఫీజిబిలిటీస్ అనేది ఇస్తుందో కాంప్లెక్స్ జామెట్రీస్ తయారు చేసుకోవడానికి సేమ్ అట్లాంటి ఫీజిబిలిటీయే
ఈ డిజైన్ మోడలర్ అనేది మనకి ప్రొవైడ్ చేస్తుంది. ఓకే, సో ఆఫ్టర్ దట్ విత్ ఇన్ by a click you could observe this is the designer modeler platform. ఓకే, ఈ గ్రాఫిక్ యూజర్ ఇంటర్ఫేస్ కి అందరూ అలవాటు పడండి. సో నెక్స్ట్ మనం ఎగ్జాంపుల్స్ అన్ని కూడా దీనిలోనే సాల్వ్ చేస్తాం. ఓకే, సో అపార్ట్ ఫ్రమ్ దట్ first of all you guys should know what is the 1D where the 1D analysis applicable and where the 2D and where is the 3D. Okay, so every object, whatever the object, the physical object is in the 3D only. ఒక రాయి మీరు తీసుకున్న గులక రాయి తీసుకున్న అది 3D ఆబ్జెక్ట్, దానికి ఓన్లీ 2 సర్ఫేసెస్ అనేది ఉండదు. ఓకే, సో ఎవ్రీవేర్ యూ కుడ్ సీ వాట్ ఎవర్ ద ఆబ్జెక్ట్ ఇన్ ద రియల్ లైఫ్ దట్ ఈస్ ఎ 3-dimensional ఆబ్జెక్ట్. పేపర్, ఇఫ్ యూ టేక్ ద పేపర్ ఆల్సో ఇట్ ఈస్ హ్యావింగ్ సమ్ యూనిట్ థిక్నెస్, length, breadth and thickness also existed, but compared to the other dimensions the thickness is very low. So never assume that the only that means the body is having 1D analysis అంటే కేవలం 1D ఆబ్జెక్ట్స్ కే వేయాలి, 2D analysis అంటే 2D ఆబ్జెక్ట్స్ వేయాలి, 3D analysis 3D ఆబ్జెక్ట్స్ వేయాలని మాత్రం అనుకోకండి. You guys should have a proper idea where you have to apply the 1D, 2D and 3D. So in the real life every object is in 3D, but if the one dimension is far less than other 2 dimensions, then you have to apply the 2D analysis over there. If one dimension is far greater than other 2 dimensions, at that time you have to apply the 1D analysis. Okay, where the 1D analysis and where the 2D analysis you have to apply, that you should have a proper idea. ఒక స్టీల్ రాడ్ అనేది మీరు తీసుకున్నారు, కాంక్రీట్ లో మీరు వేశారు, ఆ కాంక్రీట్ లో వేసి ఒక స్లాబ్ అనేది మనం బిల్డ్ చేస్తాం. ఓకే, స్లాబ్ నాట్ అంటే మీకు ఇంటికి యూజ్ చేసే స్లాబ్లు కాదు. సి మనం ఇంటికి యూజ్ చేసే దాన్ని సీలింగ్ అంటారు. మీరు అందరికి కూడా స్లాబ్ వేస్తాం అంటారు కదా, రియల్ లైఫ్ లో అది రాంగ్. అది ఓకే, స్లాబ్ అనేది కాంక్రీట్ స్లాబ్ అనేది ఏంటంటే ఒక ముక్క, ఒక మీకు ఫైన్ ఒక సిలిండర్ ఏదైతే ఉందో సిలిండర్ షేప్ లోని ఒక ప్రొడ్యూస్ చేయడానికి దాన్ని స్లాబ్ అంటాం. కాంక్రీట్ స్లాబ్స్, రైట్. ఇంటికి మనం యూజ్ చేసేది అది స్లాబ్ కాదు, అది సీలింగ్. అది సార్ లోపల నుంచి చూసేదే సీలింగ్ అని అంటే అది కరెక్ట్ కాదు. ఓకే, దట్ ఈస్ డిఫరెంట్ ఇష్యూ. ద థింగ్ ఈస్ ఇఫ్ యూ వాంట్ టు అనలైజ్ ఎ బీమ్, దేర్ యూ హ్యావ్ టు అప్లై ద 1D అనాలిసిస్. 1D అనాలిసిస్. అదే మీరు ఒక ఇంటికి టైల్స్ ని మీరు సెలెక్ట్ చేసుకోవాలనుకుంటున్నారు అనుకోండి, టైల్స్ 1D అనాలిసిస్ మీరు యాక్చువల్గా టైల్స్ సెలెక్ట్ చేసుకుందాం అనుకుంటున్నారు. ఓకే, ఐదర్ based on the thermal conductivity and the atmospheric temperature and the conditions what you are going to apply and what kind of loads you have to take. So all these things will be considered and the tiles will be selected. మీరు ఒక టైల్ డిజైన్ కంపెనీలో కానీ చేస్తే there you have to apply the 2D analysis. ఓకే, నీడిల్స్ తయారు చేస్తారు కదండి, నీడిల్స్. ఆ నీడిల్స్ హ్యూమన్ బాడీలోకి ఇన్సర్ట్ చేయడానికి, అంటే హ్యూమన్ బాడీలోకి పెనట్రేట్ చేసి, okay, so there we will produce the drug, there we will insert the drug. So at that time you have to apply the 1D analysis. So where you have to apply the different kinds of analysis, first you should have an idea, then only whatever the results you are trying to see and whatever the numerical analysis you want to conduct, that would be produce the fruitful results. So 1D analysis, 2D analysis, 3D analysis, if you see the difference, the dimension is increasing. In the one dimension, only one dimension, the 1D analysis, only one dimension you are looking. Whereas in the 2D, you are looking about the 2 dimensions. Whether that could be a length and breadth, or it could be a breadth and height, or it could be a length and height, whatever it may be. Okay. So, and next with the 3D analysis, you are using the three dimensions, length, breadth, and the height. ఓకే, అది సిలిండర్ అనుకుంటే R, θ, Z ఇలా ఒక 3 కోఆర్డినేట్స్ వస్తాయి. సో వేర్ యు ఆర్ అబ్జర్వింగ్ ద 3D and 2D and 1D అనాలిసిస్, యు ఆర్ ఇంక్రీజింగ్ 1 డైమెన్షన్. ఒక డైమెన్షన్ అనేది ఇంక్రీజ్ అవుతుందని అంటే అక్కడ మీరు ఆ డైమెన్షన్ లో కూడా అనలైజ్ చేయమని చెప్తున్నారు. డివైడింగ్ ద కాంప్లెక్స్ జామెట్రీ ఇంటూ స్మాల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. డివైడింగ్ ద కాంప్లెక్స్ జామెట్రీ ఇంటూ స్మాల్ నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్. ఎవరో ఇక్కడ జస్ట్ ఆల్రెడీ మెసేజ్ మనకి ఏ అనే ఆయన అంట, మరి ఈయన పేరు ఏంటో తెలియదు,
Right. A. So A, I think so. This person only stated that. This person only stated that dividing the complex object into a small number of elements. ఓకే. సో మనకి ఎన్ని అనాలిసిస్ అనేది మీరు పెంచుకుంటూ వెళ్తే ఆటోమేటిక్గా అక్కడ దాని కంప్యూటేషన్ టైం అనేది పెరుగుతుంది. కంప్యూటేషన్ టైం అనేది ఎప్పుడైతే మీకు పెరిగిందో ఆబ్వియస్లీ మీ కంప్యూటేషన్ ఎఫర్ట్ అవన్నీ పెరిగిపోయి మీకు వచ్చే రిజల్ట్ సింప్లీ ఇప్పుడు 1D అనాలిసిస్లో మీకు సింపుల్గా వచ్చే రిజల్ట్ని ఎలా అంటే ముక్కు ఎక్కడ ఉందని చూపించమంటే ఇలా చూపించు. 1D అనాలిసిస్ అప్లై చేయాల్సిన దగ్గర కూడా మీరు 3D అనాలిసిస్ అప్లై చేసి ఆ రిజల్ట్ని తీసుకొచ్చారనుకోండి, ముక్కు ఎక్కడ ఉంది అంటే ఇలా తిప్పి ఇలా ఇక్కడ చూపించు. ద ఓన్లీ థింగ్ ఎఫర్ట్ ఈజ్ ఇంక్రీస్డ్. సో ఫస్ట్ ఆఫ్ ఆల్ మీరు ప్రతిదానికి 3D అనాలిసిస్ వేసుకుంటూ వెళ్తే అది వేస్ట్ అవుతుంది. రైట్. సో యాజ్ ఎన్ ఇంజనీర్ యూ షుడ్ నో వాట్ కైండ్ ఆఫ్ అనాలిసిస్ ఆర్ రిఫర్డ్. అంతేగాని ఇప్పుడుండే డాక్టర్ లాగా అదే మలేరియా వచ్చిందని కూడా అన్ని టెస్టులు చేసేయండి, ఇంక్లూడింగ్ హెచ్ఐవి టెస్ట్, క్యాన్సర్ టెస్ట్, అన్ని టెస్టులు చేసేయండి. రిజల్ట్ వచ్చిన తర్వాత కంగ్రాచులేషన్స్ అండి మీకు ఏం లేవు, మీకు మలేరియా ఒకటే ఉంది అని అట్లాంటి పనులు కానీ చేశారనుకోండి, డాక్టర్స్ మీద ఎలాగైతే రెస్పెక్ట్ పోతుందో మీ మీద కూడా అలాగే రెస్పెక్ట్ పోతుంది, క్లయింట్స్కి కానీ లేకపోతే మీ కంపెనీ ఎవరైతే ఉన్నారో వాళ్ళకి జాబ్ ఇచ్చిన వాళ్ళకి. సో యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఇస్ ద సిగ్నిఫికెన్స్ ఆఫ్ ఎవ్రీ analysis. Now I have cleared where the 1D analysis is applied and where the 2D and where the 3D. So yesterday we have discussed about the phase claim geometry. Now we have discussing about the design model. So ఈ డిజైన్ మోడల్లోని 3 ప్లేన్స్ కనిపిస్తాయండి, XY, ZX and YZ. Now it is in 3D. ఇది మీకు 3Dలో ఉంది. దీన్ని 2Dలో చూడాలి అనుకుంటే నా యూ హ్యావ్ టు సీ. చూడండి ఇక్కడ ఏదైతే క్లిక్ చేస్తానో చూడండి. లుక్ ఎట్ ఫేస్, ప్లేన్, స్కెచ్. ఇలా మీరు క్లిక్ చేయగానే ఈ ప్లేన్ ఓపెన్ అయిపోయింది చూస్తారా. ఓకే. సో నౌ నేను ఒక ఫ్రీజ్ అయిపోయింది. స్క్రీన్ ఫ్రీజ్ అయిపోయిందండి. ఓకే 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 థ్యాంక్ యూ. ఇలా చెప్తా ఉండండి సరిపోతుంది. కనిపిస్తుంది కదా ఇప్పుడు. Yes, sir. సో నౌ యూ కుడ్ సీ ద డిజైన్ మోడలర్. నిన్న మీరు చూసిన స్పేస్ క్లైమ్ జామెట్రీకి ఈ డిజైన్ మోడలర్ జామెట్రీకి రెండింటికి డిఫరెన్స్ ఉంటుంది. ఓకే. సో నౌ ఐమ్ ట్రైంగ్ టు స్కెచ్ ఒక బార్ నేను డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను, బార్ బీమ్ డిజైన్ చేద్దాం అనుకుంటున్నాను. ఫస్ట్ లోడ్స్ ఫిక్స్ అయ్యేంత వరకు కూడాను అది బారా బీమా మనం చెప్పలేం. సో ఇలా నేను యాక్చువల్గా జస్ట్ 4 పాయింట్లు ఇచ్చాను. దెన్ ఐ వాంట్ టు గివ్ ద డైమెన్షన్స్. చూడండి మీరందరూ కూడా అబ్జర్వ్ చేయండి. ఇదే ఎగ్జాంపుల్ మళ్ళీ రిపీట్ చేస్తాను నెక్స్ట్ క్లాస్కి. ఫస్ట్ క్లాస్ ఏంటంటే ఏ టూల్స్ ఎక్కడెక్కడ యూజ్ చేయాలని మాత్రం చూడండి. రైట్. సో ఫస్ట్ మీటర్స్లో బై డిఫాల్ట్ ఉంది, ఇది మీరు మిల్లీమీటర్లకు మార్చుకోవచ్చు. ముందే చేసుకోవాలి, లేకపోయినా ప్రాబ్లం లేదు. సో ఇలా మీకు లైన్ అనేది చిన్నది అయిపోయింది అనుకోండి. ఓకే. దెన్ యూ కుడ్ యూజ్ ద జూమ్ ఆప్షన్. ఈ జూమ్ ఏదైతే ఉందో ఇప్పుడు చూస్తారా, మీరు క్లిక్ చేస్తే ఇక్కడ బాక్స్ జూమ్ వస్తుంది. రైట్. ఇలా మీకు జూమ్ అవుతుందండి.
సో ఇప్పుడు మీరు చూడగలుగుతున్నారు. ఓకే. సో నెక్స్ట్ డైమెన్షన్స్ కూడా ఫిక్స్ అయిపోయిన తర్వాత నెక్స్ట్ వాట్ యు హ్యావ్ టు డూ, కాన్సెప్ట్ అనే దానికి వెళ్ళి నౌ ఎక్కడ ఉన్నాయి క్రాస్ సెక్షన్ అనే దానికి వెళ్ళి ఫస్ట్ ఒక బార్ కానీ బీమ్ కానీ రెక్టాంగులరా సర్క్యులరా లేకపోతే సర్క్యులర్ ట్యూబా అనేది మీకు ఉంటుంది. రెక్టాంగిల్ అనేది నేను ఇక్కడ ఇస్తున్నాను. నౌ ఇట్ ఈస్ ఏ రెక్టాంగులర్ రెక్టాంగులర్ బార్ ఆర్ ఏ బీమ్. సో దీని క్రాస్ సెక్షన్ కి 100 mm ఇచ్చాను, బ్రెడ్త్ 100 mm ఇది కూడా ఇచ్చాను. సో చూడండి బాక్స్ జూమ్ అని అంటే మనం ఏదైతే జూమ్ చెప్తామో అది జూమ్ చేస్తుందండి. రైట్. సో నెక్స్ట్ ఇక్కడ చూడండి 0 parts and 0 bodies అని ఉంది. దట్ మీన్స్ యు ఆర్ నాట్ డిసైడెడ్ ఎనీ పార్ట్స్ అండ్ బాడీస్. ఇలా చేయాలని నెక్స్ట్ కాన్సెప్ట్ లోకి వెళ్ళి ఓకే లైన్ ఫ్రమ్ స్కెచెస్ అని పాయింట్ ఉంటుంది చూడండి, ఇది క్లిక్ చేస్తారు లైన్స్ ఫ్రమ్ స్కెచెస్ అనేసి. ఇది మీరు క్లిక్ చేయగానే ఫస్ట్ థింగ్ ఇదిగోండి ఇలా లైన్ ఒక సెలెక్ట్ చేస్తారు. దేర్ యూ కుడ్ సీ ద ప్లేన్. ఇదిగోండి ఈ ప్లేన్ ఏదైతే ఉందో అది మీకు కనిపిస్తుంది అండి. మీరు అలా అక్కడ క్లిక్ చేయగానే ఇలా ఆవిడ కనిపిస్తుంది చూసారా, ఇది లైన్ సెలెక్ట్ అయినట్టు అర్థం. నెక్స్ట్ ఇక్కడ బేస్ ఆబ్జెక్ట్స్ అప్లై అని కనిపిస్తుంది చూసారా, ఏంటంటే ఒక ఆబ్జెక్ట్ ఒక లైన్ సెలెక్ట్ అయ్యింది, ఈ లైన్ నుంచే సర్ఫేస్ అనేది క్రియేట్ చేయమని చెప్పేసి. ఓకే మనకి ఇది మొత్తం క్రియేట్ చేయాలి కాబట్టి అన్ని లైన్స్ మనం సెలెక్ట్ చేసుకుంటాం. అన్ని లైన్స్ మనం సెలెక్ట్ అవ్వాలని అంటే మాత్రం మీరు ఏం చెయ్యాలి అంటే కంట్రోల్ పట్టుకొని అన్ని లైన్స్ క్లిక్ చేయాలి. దెన్ యూ హ్యావ్ టు అప్లై. ఇది అప్లై అని చేయగానే ఇక్కడ బ్లూ కలర్లో అది మీకు అది హైలైట్ అయింది చూస్తారు. నెక్స్ట్ జనరేట్ అని కొట్టగానే ఇట్ విల్ జనరేట్. సో 1 part and 1 body మీరు ఇక్కడ చూస్తారు 1 లైన్ బాడీ అనేది క్రియేట్ అయ్యింది. ఓకే. సో మీరు దీన్ని చూడాలనుకుంటే క్రాస్ సెక్షన్ సాలిడ్స్ అనేది క్లిక్ చేయండి. క్లిక్ చేసిన తర్వాత మీకు కనిపిస్తుంది. సో ఇక్కడ క్రాస్ సెక్షన్ కనిపించగానే రెక్టాంగిల్ అని కొట్టారు అనుకోండి. సో నెక్స్ట్ ఇట్ విల్ జనరేట్ ఏ రెక్టాంగిల్. ఒక రెక్టాంగిల్ క్రాస్ సెక్షన్ అనేది ఇది మీకు జనరేట్ అవుతుంది. రైట్. సో దీన్ని మీరు చూడాలి అనుకుంటే చూడండి ఇక్కడ ప్యాన్ అనే ఆప్షన్ ఉంది. ప్యాన్ అనే ఆప్షన్ తీసుకెళ్ళి పైకి క్లిక్ చేయండి. చూడండి మీరు ఇలా చూసినట్టయితే మీకు ఇక్కడ అర్థమవుతుంది ఏం సెలెక్ట్ అవుతుంది అనేసి. సో లైన్స్ ఫ్రమ్ స్కెచెస్ అండ్ లైన్స్ ఫ్రమ్ సర్ఫేస్ ఫ్రమ్ స్కెచెస్ మీకు ఏది కావాలంటే అది మీరు క్లిక్ చేసుకుంటారు. ఓకే ఇలా క్లిక్ చేస్తే మీకు సాలిడ్ అనేది సెలెక్ట్ అవుతుంది. ఇలా అనుకుంటే ఒక ఏమిటి సర్ఫేస్ మాత్రం సెలెక్ట్ అవుతుంది. సో నెక్స్ట్ దీస్ ఆర్ డిఫరెంట్ కైండ్స్ ఆఫ్ టూల్స్ యూ కెన్ సీ. ఈ క్లాస్లో జస్ట్ మీరు ఏంటంటే జస్ట్ ఇది మీకు ఇంట్రడక్షన్ లాంటిది మాత్రమే వినండి. ఇది వింటే సరిపోద్ది అంతే, ఇది వినండి. నెక్స్ట్ ఇది క్లోజ్ చేసిందండి, నేను మినిమైజ్ చేశాను. వర్క్ బెంచ్ దగ్గర వెళ్ళిందా చూడండి ఇక్కడ జామెట్రీ కూడా హైలైట్ అయిపోయింది. నెక్స్ట్ మోడల్ అనేది చూపిస్తుంది. మోడల్ ఎడిట్లోకి వెళ్తారు. సో నౌ ఇట్ ఈస్ వర్కింగ్ ఆన్ ద బ్యాక్గ్రౌండ్. సో దేర్ బై యూ కుడ్ సీ ఒక లైన్ అనేది వచ్చింది కదండి. ఒక లైన్ అనేది మీరు చూడగలుగుతున్నారు.
ఇదే యాక్చువల్గా ఇది ఒక బార్ కానీ బీమ్ కానీ అండి. 4 పాయింట్లతో డిసైడ్ చేశాం కాబట్టి ఈ 4 పాయింట్లను ఇక్కడ మీకు కనిపిస్తాయి. మీరు ఇక్కడ చూడగలుగుతారు. ఇందాక మనం ఏదైతే ఒక లైన్ అనేది ఇచ్చామో ఆ లైన్ ఇక్కడ మీకు కనిపిస్తుంది. దిస్ కుడ్ బి ఏ బార్ ఆర్ ఏ బీమ్, రైట్. సో మీరు ఇక్కడ చూడండి, జామెట్రీ అనేది లైన్ బాడీ, మెటీరియల్స్ అండ్ స్ట్రక్చర్స్ డిసైన్ అయ్యింది, క్రాస్ సెక్షన్ రెక్టాంగులర్ క్రాస్ సెక్షన్, అండ్ కోఆర్డినేట్ సిస్టమ్స్ అనే గ్లోబల్ కోఆర్డినేట్ సిస్టమ్, అండ్ మెష్. ఇక్కడ మెష్కి వెళ్ళిన తర్వాత మెష్ అప్డేట్ చేయండి. సో నవ్ యూ కుడ్ సీ, చూసారా ఇందాక లైన్ అనేది లైన్ గా ఉండేది కాస్త ఇప్పుడు మీకు ఎలా అయితే ఒక బార్ గా సెలెక్ట్ అయ్యిందో. సో దిస్ ఈస్ కాల్డ్ ద మెషింగ్ హ్యాపెన్ ఫర్ ఏ బార్ ఆర్ ఏ బీమ్. నెక్స్ట్ ఇక్కడ మీ స్టాటిక్ స్ట్రక్చర్ లోకి వచ్చేయండి. అగైన్ నవ్ ఇట్ విల్ అపియర్ యాజ్ ఏ లైన్, అంటే 1 డైమెన్షన్ అనాలిసిస్ లో కాబట్టి మీకు అలా కనిపిస్తుంది. సో నెక్స్ట్ ఫిక్స్డ్ సపోర్ట్ అనేది ఇస్తారు. ఫిక్స్డ్ సపోర్ట్ సెలెక్ట్ చేయండి. ఇక్కడ మీరు సెలెక్ట్ చేసి జామెట్రీ ఇక్కడ అప్లై కొడతారు. నౌ ఇట్ గాట్ ఫిక్స్డ్, అండ్ దెన్ నౌ యు ఆర్ ట్రైయింగ్ టు గివ్ ద లోడ్స్. ఫోర్స్ అనేది ఇద్దాము. ఫోర్స్ మీరు ఇవ్వండి, ఎక్కడెక్కడ ఇద్దాం అనుకుంటే అక్కడ సెలెక్ట్ చేయాలి. ఇది ఒక లింక్, ఈ లింక్ దగ్గర మీరు జామెట్రీ అప్లై అయిపోతుంది. అండ్ నెక్స్ట్ డిఫైన్డ్ బై వెక్టార్ అనేది ఉంది చూసారు. ఇక్కడ ఈ వెక్టార్ ని కాంపోనెంట్స్ గా మార్చారనుకోండి. y కాంపోనెంట్ లో 1000 న్యూటన్స్ ఇచ్చాము. నెక్స్ట్ అదర్ 2 కాంపోనెంట్స్ లో కూడా తగ్గించాము. మీరు -9000 ఇచ్చారనుకోండి, చూడండి మైనస్ అంటే క్రిటికల్ లోడ్ యాక్టివ్, అంటే పైకి హారిజాంటల్ అయితే, సారీ నాట్ హారిజాంటల్, మీరు 1000 న్యూటన్స్ పాజిటివ్ న్యూటన్స్ ఇవ్వగానే మీకు ఫోర్స్ అనేది పైకి యాక్ట్ అవుతుంది. డౌన్వర్డ్స్ యాక్టింగ్ అవ్వాలంటే యూ హ్యావ్ టు గివ్ ద -1000. అండ్ నెక్స్ట్ ఇక్కడ 1000 న్యూటన్స్ ఇచ్చాను. అండ్ దెన్ ఐఎమ్ ట్రైయింగ్ టు గివ్ ద ఫోర్స్ ఫర్ అదర్ ఆల్సో. సో ఇలా 3 డిఫరెంట్ లోడ్స్ నేను ఇచ్చాను. సో నవ్ యూ కుడ్ సీ 3 డిఫరెంట్ టైప్స్ ఆఫ్ ఫోర్సెస్, అండ్ వన్ ఈస్ ద ఫిక్స్డ్ ఎండ్. ఓకే, ఇలా మీకు ఇచ్చిన తర్వాత ఒక ఎండ్ ఫిక్స్ చేసి 3 లోడ్స్ ఇచ్చాను డిఫరెంట్ పాయింట్స్ దగ్గర. ఇలా మీకు ఇవ్వడాన్నే ఒక ఎండ్ ఫిక్స్ అయ్యి 3 లోడ్స్ ఇస్తే దీన్ని క్యాంటిలివర్ బీమ్ అనుకుంటాం. నా యూఆర్ ట్రయింగ్ టు అనలైజ్. మీరు ఇక్కడ చూస్తే ఇదిగోండి, సొల్యూషన్ లో మీరు వెళ్తే 1D అనాలిసిస్ లో మాత్రమే కనిపిస్తుందండి ఇది బీమ్ రిజల్ట్స్ అనేది అండ్ బీమ్ టూల్ అనేది. 2D అనాలిసిస్ లో మీకు కనిపించదు ఇది. ట్రైంగ్ టు అండర్స్టాండ్ షేర్ ఫోర్స్ అండ్ అప్టైన్ ద బెండింగ్ మూమెంట్. ఈ రెండే చూద్దాం ఫస్ట్ థింగ్, ఈ క్యాంటిలివర్ బీమ్కి ఎలా వస్తాయి అనేసి. నో సాల్వ్ ఇట్. So as of now, some error is appearing. Okay, so this is possible loads. I think the fixed support కరెక్ట్ గానే ఇచ్చాము, అండ్ ఫోర్స్ యాక్చువల్గా ఒక దగ్గర మిస్ అయింది. దట్స్ వై ఐ థింక్ దిస్ ఇస్ ద ప్రాబ్లమ్. ఓకే, నో ఇష్యూస్. సో 1D అనాలిసిస్ కానీ మీరు మనం చేయాలి అని అనుకుంటే దిస్ ఈస్ ద ప్రొసీజర్. ఓకే, సో
ఇక్కడ జామెట్రీ దగ్గర యాక్చువల్గా చిన్న మిస్టేక్ అయ్యి ఉండదు ఇక్కడ మీకు కనిపిస్తుంది లైన్ బాడీ ఏదైతే ఉందో ఈ లైన్ బాడీ దగ్గర చిన్న మిస్టేక్ అయింది. సో దట్స్ వై మనకి కరెక్ట్గా ఏపీ రావట్లేదు రిజల్ట్స్. సో మీకు ఎర్రర్ అనేది ఫస్ట్ మీకు ఎర్రర్ అనేది చెప్పిన తర్వాత మీకు అసలు యాక్చువల్గా ఒరిజినల్ రిజల్ట్ అనేది ఎలా వస్తుంది అనేది మీకు అర్థమవుతుంది. బిల్లు చెప్పండి సార్. అంటే కొన్నిసార్లు లెఫ్ట్ అవుతున్నారు, కొన్నిసార్లు వస్తున్నారు. అది ఏంటి నాకు అర్థం కాలే. ఏ బ్యాచ్ వింటున్నారో ఏంటని అనేది. సిగ్నల్స్ ఉండట్లేదు సార్. ఏంటమ్మా సిగ్నల్స్ ఉండట్లేదు సార్. అర్థం కాలే. సిగ్నల్స్ ఉండట్లేదు సార్. అలా మేడ దాకా సిగ్నల్స్ ఆహా, లేవు ఓకే సార్. సిగ్నల్స్ కరెక్ట్ ఉండట్లేదు సార్ ఎవరికన్నా. ఓకే ఓకే. అలానే బయటకు వెళ్తే ఏమో వర్షం పడుతుంది సార్. సో మొత్తం అసలు క్లాస్ అంతా అలా గందరగోళంగా కొంచెం ఉంది ఈరోజు. కష్టం. అనవసరం పాపం అందరిది టైం వేస్ట్. ఇప్పుడు మీకు కొంతమంది మీకు యాక్చువల్గా ఏంటంటే మీ బ్యాచ్కి వచ్చేసరికి మీకు ఆల్రెడీ మెషింగ్ అంటే ఏంటి, మెషింగ్ డిఫెక్ట్స్ అంటే ఏంటి మీకు ఒక ఐడియా ఉంది. 2D అనాలిసిస్, 1D అనాలిసిస్ మీద. ఓకే, వీళ్ళకి వచ్చేసరికి ఏంటి అని అంటే ఈ బ్యాచ్ కి ఇంకా అసలు 2D అనాలిసిస్ కదా 1D అనాలిసిస్ వీళ్ళకి ఏం తెలియదు. జస్ట్ లైట్ గా ఇంకా మెషింగ్ రిజల్ట్స్ అనేది ఎలా వస్తాయి, ఆ కాంటూర్ ప్లాట్స్ అనేది ఎలా ఉంటాయి, మెషింగ్ ఎలా రిఫైన్ చేస్తారు అనేది అసలు జస్ట్ చూస్తున్నారు అంతే వీళ్ళు. సో ఇది పొజిషన్ ప్రస్తుతానికి. సో ప్రజెంట్ ఏంటి అని అంటే ఒకసారి మెషింగ్ డిఫెక్ట్స్ ఒకసారి చూద్దాం. So meshing is a most important part in the finite element analysis and the not only in the 1D analysis or 2D analysis or 3D analysis. With respect to what kind of analysis you have to go for the meshing, and meshing is a process where the complex object is divided into some finite number of elements. ఒక్క ఎలిమెంట్ మీరు ఏదైతే తీసుకుంటారో ఆ ఎలిమెంట్ దగ్గరనే మీరు తీసుకొచ్చి అంటే ఆ ఎలిమెంట్ దగ్గర మీరు ఒక అనాలిసిస్ అనేది వేసి ఆ అనాలిసిస్ ని కంప్లీట్ ఎన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ అయితే ఉంటాయో అన్ని నెంబర్ ఆఫ్ ఎలిమెంట్స్ కూడాను ఇంటిగ్రేషన్ చేయడాన్నే మీరు మెషింగ్ అంటారు, సారీ ఫైనైట్ ఎలిమెంట్ అనాలిసిస్ అంటారు. రైట్. సో మీకు ఒకసారి ఇప్పుడు మీకు చిన్న మెషింగ్ లోనే చిన్న డిఫరెంట్ డిఫరెంట్ డిఫెక్ట్స్ చెప్తాను, చూపిస్తాను చూడండి. సో ఇలా మీరు చూడండి. మీకు ఇక్కడ చూస్తే యాన్సిస్ help.ansys.com అని కనిపిస్తుంది కదా. మీకు ఎవరికైనా ఇంట్రెస్ట్ ఉంటే ఇది ఒకసారి చూడండి. ఇది ఏంటంటే యాన్సిస్ లో మీకు యూజర్స్ గైడ్ లాంటిదండి ఇది. సో 2024 R2 అని మీకు ఏదైతే వచ్చిందో అక్కడ ఇది ఒక యూజర్స్ గైడ్ లాంటిది. సో యూ కుడ్ సీ ద కంటెంట్స్, క్యాపబిలిటీస్ ఇన్ యాన్సిస్ వర్క్ బెంచ్, యూసేజ్ ఇన్ యాన్సిస్ వర్క్ బెంచ్, మెష్ కంట్రోల్స్ ఓవర్ వ్యూ, గ్లోబల్ మెష్ కంట్రోల్స్ అండ్ లోకల్ మెష్ కంట్రోల్స్, ఆప్షన్స్, స్పెషలైజ్డ్ మెషింగ్, మెష్ కంట్రోల్ ఇంటరాక్షన్ టేబుల్స్ అండ్ మిస్లేనియస్ టూల్స్. ఇలా మీకు డిఫరెంట్ మాడ్యూల్స్ అనేవి కనిపిస్తాయి. ఇంట్రెస్ట్ ఉండే వాళ్ళు ఎవరైనా సరే ఈ వెబ్సైట్ లోకి వెళ్ళండి, ఇది చూడండి. హౌ టు మేక్ ద ట్రబుల్ షూట్. ఓకే, ఆఫ్టర్ దిస్ క్లాసెస్ మేబీ ఐ వాజ్ నాట్ అవైలబుల్ విత్ యూ. ఓకే, మీరు ఎప్పుడైనా ఒక ప్రాజెక్ట్ చేసేటప్పుడు మీకు ఎక్కడైనా ఒక డిఫెక్ట్ అనేది మీకు వస్తే మీరు యాక్చువల్గా మీకు నెంబర్ ఆఫ్ ఫారమ్స్ అనేవి ఉంటాయి. ఓకే, మీకు ఇప్పుడైతే చాట్ జీపీటీ లాంటిది ఏదైతే వచ్చిందో ఈ చాట్ జీపీటీలో ఏంటంటే ఎక్స్పర్ట్స్ ఎవరైతే ఉన్నారో వాళ్ళు ఎవరో అంటే జస్ట్ ఎక్స్పర్ట్స్ ఎప్పుడు ఒక ఎక్స్పర్ట్ ఇస్తే వాళ్ళతో కానీ అక్కడ సొల్యూషన్ ఇచ్చారనుకోండి అక్కడ తీసుకుంటది. అలా కాకుండా లైవ్లీ డిస్కషన్ ఫారమ్స్ లో జరుగుతాయి. ఇప్పుడు మీరు ఆ ఫారమ్స్ లో జరిగినప్పుడు మీరు ఒక డిస్కషన్ అనేది అంటే మీకు ఒక డౌట్ అనేది అక్కడ ఫేస్ చేసి ఎవరైనా దానికి రెస్పాండ్ అవుతారేమో అని చూడటం కోసం ఒక పద్ధతి. అలా కాకుండా మీరే అసలు యాక్చువల్గా ఈ డిఫెక్ట్ అసలు కామన్ గా ఉంటుందా, కామన్ గా ఈ డిఫెక్ట్ వస్తే అసలు ఆ ఏంటి సొల్యూషన్ అంటే జనరల్ సొల్యూషన్ అనేది ఏంటి
అనేది మేము ఐడెంటిఫికేషన్ ఒకటి రావాలంటే యూ గైస్ గో విత్ ద లింక్. నేను కూడా ఈ లింక్ ఇచ్చాను కదండి, ఇది మీరు అందరూ కూడా కాపీ చేసుకోండి. చాట్ బాక్స్లో ఉన్న లింక్ ఇది యాన్సిస్ హెల్ప్ అన్నమాట. మీ కెటియాలోకి వెళ్ళారనుకోండి, కెటియా V5R20 డాక్యుమెంటేషన్ అని ఒకటి ఉంటుంది. ఓకే, ప్రతి ఒక్క టూలు ఆ టూల్కి యాక్చువల్గా ఏం జరుగుతుంది బ్యాక్గ్రౌండ్లోని ఇట్లాంటివన్నీ కూడాను వాళ్ళు అక్కడ ప్రొవైడ్ చేస్తారు. సేమ్ అలాంటిదే ఇక్కడ యాన్సిస్ ప్రతి మాడ్యూల్ ఎలాగ మీరు యూజ్ చేసుకోవాలి, ఎలాగ అబ్జర్వ్ చేయాలి అని చెప్పేసి. రైట్. సో ఇప్పుడు ఒక మెష్ మెట్రిక్స్ ఇప్పుడు చూడండి, ఒక ఒక మెష్ అనేది కరెక్ట్గా జరగలేదు అనుకోండి, మీకు వచ్చే అనాలిసిస్ అన్నీ రాంగ్ అయిపోతాయి అని చెప్పాను కదా. మీకు వచ్చే అనాలిసిస్ అన్నీ కూడా రాంగ్ అయిపోతాయి కదా ఒక మెష్ అనేది కరెక్ట్గా కానీ రాకపోతే. సో ఇప్పుడు ఇది చూడండి, ఫస్ట్ థింగ్ మెషింగ్ ఫెయిల్యూర్స్. ఆబ్సల్యూటెడ్ మెష్ అంటే ఏంటంటే ఇలా ఎల్లో కలర్లో వస్తుందంట, ఆబ్సల్యూటెడ్ మెష్. అండ్ నెక్స్ట్ థింగ్ ఈజ్ ఫెయిల్డ్ మెష్. ఆబ్సల్యూటెడ్ మెష్ అంటే మనకు యాక్చువల్గా మీకు యాన్సిస్ మాడ్యూల్లో చూస్తే పింక్ కలర్లో ఒకటి వస్తుంది, ఫెయిల్డ్ మెష్ వచ్చేసరికి ఎల్లో కలర్లో చూపిస్తుంది. రైట్. ఇక్కడ మీకు చూసేది ఏంటంటే ఆబ్సల్యూటెడ్ మెష్ తర్వాత ఫెయిల్డ్ మెష్. ఓకే, బట్ ఆర్ 2024 R2లోని అబ్సల్యూటెడ్ మెష్ అనేది ఎల్లో కలర్లో ఇచ్చి ఫెయిల్డ్ మెష్ మెరూన్ కలర్లో ఇస్తున్నారంట. సో దట్స్ వై ఐ సైడ్ 2021 నేను ఏదైతే చెప్తున్నానో అది మీరు ప్రిఫర్ చేయండి. లేదా అనుకో 2024 కానీ 2025 రివిజన్ 1 కానీ మీరు ఏది తీసుకున్నా ప్రాబ్లం లేదు. ఫస్ట్ థింగ్ యూ హ్యావ్ టు అండర్స్టాండ్ వాట్ ఆర్ థింగ్స్ యూ వాట్ ఈస్ ఆబ్సల్యూటెడ్ అండ్ వాట్ ఈస్ ద ఫెయిల్డ్ మెష్. ఆబ్సల్యూటెడ్ అంటే కొంచెం డిస్టర్బ్ అయిన మెషింగ్ ప్రాసెస్. ఓకే, కొంచెం డిస్టర్బ్ అయిన మెషింగ్ ప్రాసెస్, దీంట్లో రిజల్ట్స్ అనేవి ప్రాపర్గా అంటే వచ్చినవి ఎర్రర్తో వస్తాయి. ఇక్కడ ఈ ఫెయిల్డ్ మెష్ అనేది కంప్లీట్గా అసలు మీకు రిజల్ట్స్ తీసుకోదు, ఇది మీరు సాల్వ్ చేద్దామంటే తీసుకోదు ఫెయిల్డ్ మెష్. సో మెషింగ్ అవుతున్నప్పుడే మీకు ఏంటి అంటే ఇక్కడ ఇదిగోండి ఒక డిఫరెంట్ ఎర్రర్స్ అనేవి పాపప్ అవుతాయి, మెసేజెస్, ఎర్రర్, వార్నింగ్, ఇన్ఫర్మేషన్ అని చెప్పేసి. రైట్. సో ఇప్పుడు మీరు ఇక్కడ ఏం చెయ్యాలి అని అనేది మీరు ఇక్కడ చూస్తారు. అసలు ఆ మెసేజ్ ఎలా, ఆ మెసేజ్ ఏం పాపప్ అయ్యింది అసలు ఏంటి అనేసి. సో అండర్స్టాండింగ్ డిఫరెంట్ స్టేట్స్, ఇది ఒకసారి చూడండి. చెక్ మార్క్ బాక్స్, చెక్ మార్క్ విత్ స్లాష్ denotes a measured body. Okay, unmeasured state, measured body, and question mark denotes a body that is more information. సో ఇలా డిఫరెంట్ సింబల్స్ ఏవైతే ఉన్నాయో అవి మీకు కనిపిస్తాయి. ఇందాక చూడండి లైన్ బాడీ ఇంక్లూడింగ్ ఒక స్లాష్ అనేది వచ్చింది, అదేంటంటే మెషర్డ్ బాడీ. బట్ ద ప్రాబ్లమ్ ఈజ్ ఆ మెషర్డ్ బాడీ యాక్చువల్గా మీరు ఎక్కడ తీసుకున్నా సరే నేను మేబీ ఫిక్స్డ్ సపోర్ట్ ఒక దగ్గర ఇవ్వడం కొంచెం మిస్టేక్ చేశాను. సో దట్ ఈస్ ద రీజన్ యాక్చువల్లీ ఇట్ ఇస్ నాట్ కమింగ్. సో ప్రీవియస్ క్లాస్లో కూడాను లైన్ పాయింట్ లైన్స్ మనం స్కెచెస్ కాకుండా లైన్స్ మనం పాయింట్స్ మనం సెలెక్ట్ చేసుకుంటే అది అసలు అది తీసుకుంటుందా తీసుకోదా అని ఒక ఫెయిల్యూర్ చూపించాను. ఇప్పుడు మీకు ఏంటంటే ఇక్కడ నేను అది ఇంటెన్షనల్గా చేసిన మిస్టేక్, ఎందుకంటే ఫెయిల్యూర్ అనేది యాక్చువల్గా మీకు వస్తే ఎలా వస్తుంది అని చూపించడానికి. ఈ రోజు మాత్రం ఇది నేనే ఫెయిల్ అయ్యాను. దట్ ఈస్ మై ఫెయిల్యూర్ టు సెలెక్ట్ ద లోడ్స్. సో నాట్ లోడ్స్ అండ్ ద అంటే ఫిక్స్డ్ అండ్ సెలెక్ట్ చేసుకోవడంలోని నేనే ఫెయిల్యూర్ అయ్యాను. సో దట్ ఈస్ ద రీజన్ వై ఇట్ ఈస్ నాట్ కమింగ్. సో మీరు కరెక్ట్గా చూసినట్టయితే సపోజ్ ఇది ఒక సాలిడ్ ఆబ్జెక్ట్ అనుకోండి, నేను ఇక్కడ ఇదిగోండి ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేశాను ఫిక్స్డ్ ఎండ్ కింద. బట్ కంప్లీట్గా నేను ఇది మొత్తాన్ని సెలెక్ట్ చేస్తే అప్పుడు ఇది ఏమవుతుంది, కంప్లీట్గా అనేది ఫిక్స్ అవుతుంది. ఎప్పుడైతే ఈ ఎడ్జ్ని సెలెక్ట్ చేశానో దానివల్ల సాల్వర్ అనేది ప్రాపర్గా తీసుకోవట్లేదు. సో దిస్ ఈస్ ద వన్ ఫెయిల్యూర్ దట్ ఈస్ మేడ్ ఫ్రమ్ మై సెల్ఫ్ విత్ మై ఓవర్ కాన్ఫిడెన్స్. ఓకే, సో మీరు ఇలాంటి మిస్టేక్స్ చేయకండి. సో నెక్స్ట్ ఇవి ఏవైతే ఉన్నాయో ఈ మెషింగ్ ఇవి మీరు యాక్చువల్గా చూస్తారు. ఇవి చూసిన తర్వాత నెక్స్ట్ క్లాస్లో మనం చాలా డీప్గా ప్రాపర్గా చెప్పుకుందాం. ఈరోజు క్లాస్ యాక్చువల్గా అంతా కన్ఫ్యూజింగ్గా అయిపోయింది. ఎవరు అసలు అంటే ఏ బ్యాచ్ ఉన్నారు, ఏ బ్యాచ్కి ఏం చెప్పాలనేది అసలు నాకు క్లారిటీ లేకుండా పోయింది. మెనీ పీపుల్ హ్యావ్ బీన్ జాయిన్డ్. ఫస్ట్ 15 minutes కూడాను మీకు లింక్ ప్రాపర్గా రాక మీరు లాగిన్ అవ్వలేదు. నెక్స్ట్ 15 minutes కూడాను అసలు ఎవరు వస్తున్నారు, ఎవరు రావట్లేదు,
అని ఒక కన్ఫ్యూజన్ లో పోయింది. ఓకే. సో తర్వాత 15 మినిట్స్ యాక్చువల్గా నేను వన్ డే అనాలిసిస్ స్టార్ట్ చేశాను. బట్ ఎంతలో చెప్పాలి, ఆల్రెడీ అయిన వాళ్ళకి ఎలా చెప్పాలి, బట్ ఆల్రెడీ మీరు చూసిన వాళ్ళకి ఏంటంటే అది సార్ ఆల్రెడీ చెప్పేశారు కదా, ఎందుకు మళ్ళీ రిపీట్ చేసినట్టు బోర్గా ఉంటుంది. కొత్తగా చెప్పే వాళ్ళకి ఏంటంటే అసలు ఏంటి, అసలు ఏమవుతుందన్న కన్ఫ్యూజన్ ఉంటుంది. సో దట్స్ వై ఈసారి ఏంటంటే ఒక ప్రాపర్ కమ్యూనికేషన్తో మనం స్టార్ట్ చేస్తాము. ఓకే. ఫస్ట్ బ్యాచ్ 7 క్లాసెస్ అయిన వాళ్ళకి వేరే షెడ్యూల్, ఈ సెకండ్ థర్డ్ బ్యాచ్ అయిన వాళ్ళకి ఒక షెడ్యూల్ కింద డివైడ్ చేసి ఫస్ట్ వన్ డే అనాలిసిస్ అయితే మాత్రం ఈ వీక్ లోనే కంప్లీట్ చేద్దాం. సో రేపు ఎల్లుండి మన క్లాసెస్ ఉన్నాయి, ఇది చేద్దాం. ఒకవేళ కుదిరితే ఈవినింగ్ 7 to 8 కానీ 6 to 7 ఒక క్లాస్ పెట్టుకుందాం, అక్కడ దాన్ని సాల్వ్ చేద్దాం. రైట్ గైస్, ఇఫ్ యూ హ్యావ్ ఎనీ డౌట్స్ ఫ్రమ్ యువర్ సైడ్ యూ ప్లీజ్ లెట్ మీ నో. సార్ ఇప్పుడు 5 నిమిషాలు. చెప్పు. వేరే సాఫ్ట్వేర్ లో డిజైన్ చేసి ఈ సాఫ్ట్వేర్ లో అనాలిసిస్ చేయడానికి అవుతుందా? అవుతుంది బాబు, అది యాక్చువల్గా ఏంటంటే ఇంపోర్ట్ జామెట్రీ చెయ్యాలి. నన్ను ఆల్రెడీ బ్యాచ్ 1 వాళ్ళు అడిగారు ఎలా ఇంపోర్ట్ చెయ్యాలి అని చెప్పేసి. ప్రాబ్లం ఏంటంటే నేను ఒక ఏది క్రాకెడ్ వెర్షన్ వాడుతున్నాను కదా, ఆ క్రాకెడ్ వెర్షన్ లో ఇంపోర్ట్ చేసుకొని సపోర్ట్ చేయట్లేదు అంతే. అది సింప్లీ అది ఎలా ఇంపోర్ట్ చేస్తామని అంటే ఇదిగోండి, ఇక్కడ మీరు జామెట్రీలోకి వెళ్ళి, నేను ఆల్రెడీ ట్రై చేస్తాను, అంటే ఇంపోర్ట్ జామెట్రీ ఒక ఆప్షన్ ఉంటుంది. ఆ ఆప్షన్ మీరు క్లిక్ చేస్తే ఆటోమేటిక్గా మీరు తీసుకునే ఫైల్ ఏదైతే ఉంటుందో అది ఇక్కడికి ఇంపోర్ట్ అయిపోతుంది. సో దాని ఓకే మీద మీరు సేమ్ జామెట్రీ అనేది మీరే డిజైన్ చేసుకోవచ్చు, లేకపోతే అక్కడ మీకు బయట నుంచి ఇంపోర్ట్ చేసుకోవచ్చు. పెద్ద తేడా ఏమి ఉండదు, అది ఈజీగా అది వర్కౌట్ అవుతుంది కూడా. సార్ మెస్ చేసినప్పుడు సెలెక్ట్ చేసుకున్నాం కదా, అది ఒకసారి చెప్పరా? అంటే మెష్ మెష్ చేసినప్పుడు మనం స్ట్రెస్ ఎలా ఇవ్వాలి, సిఎస్ స్ట్రెస్ ఎలా అదే ఇవ్వడం అదే ఎలా? లోడ్స్ యాక్చువల్ గా ఎలా ఇవ్వాలనేది అది ఇవ్వాలి. ఇప్పుడు 4 minutes ఉంది, ఈ 4 minutes ఏంటంటే ఆన్సర్స్ మనం లోడ్ చేసేసరికి అయిపోతుంది ఇది. ఓకే సార్. సో నెక్స్ట్ క్లాస్ లో స్టార్టింగ్ ఇద్దరు స్టార్ట్ చేద్దాం, మనకి డౌట్స్ సెషన్స్ ఇవన్నీ కాకుండా లాస్ట్ లో పెట్టుకుందాం లేండి. ఓకే. ఇంకా ఓవరాల్ గా మనకి ఇక్కడ చూపించకుండా ఓవరాల్ గా ఉండే డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి. అక్కడ డిస్ప్లే చెయ్యనివి ఓవరాల్ గా ఉండే డౌట్స్ ఏమైనా ఉంటే అడగండి, నేను ఆన్సర్ చేయడానికి ట్రై చేస్తాను. లేదు అనుకుంటే మీరు ఒక్కొక్క డౌట్ సెక్షన్ ముందు ఇప్పుడు మీకు ఏ డౌట్స్ ఉన్నాయో అవన్నీ అడిగేయండి. దీనిలో చూపించాల్సిన నెక్స్ట్ క్లాస్ డౌట్స్ తో స్టార్ట్ చేద్దాం కావాలంటే. ఒకరు అడిగా రిపోర్ట్ జాబ్ ఎలా చేయాలనేసి మీకు అట్లీస్ట్ ఒక వీడియోతో అయినా చూపిస్తాను నేను. సో డోంట్ వరీ, ఎలా చేయాలి అసలు యాక్చువల్గా ఎలా వస్తుందని మీకు చూపిస్తాను. రైట్, అది మీరు యాక్చువల్గా వరీ అవ్వకండి అంటే. నెక్స్ట్ దాని తర్వాత మెషింగ్ లో సార్ యాక్చువల్ నోట్స్ ఎలా ఇస్తున్నారని చూపించమని చెప్పారు. ఓకే, అది కూడా యాక్చువల్గా మనం మాట్లాడుకుందాం. సో ఇంకా టైం పర్మిట్స్, మీకు జస్ట్ ఒక చిన్న స్క్రీన్ షేర్ చేస్తాను చూడండి. ఇది చూడండి, ఇందాక యాక్చువల్గా మీకు లైన్ బాడీ ఇచ్చి మీకు కనిపిస్తుంది అందరికన్నా.
కనిపిస్తుంది సార్. కనిపిస్తుంది కదా, కనిపిస్తుంది కదా కనిపి స్క్రీన్. ఎస్ సార్. ఓకే. ఇందాక యాక్చువల్గా మీకు లైన్ బాడీ అనేది జనరేట్ అవ్వాలి కదా. సార్ ఇందాక లైన్ బాడీ జనరేట్ అయింది కదా. మీకు ఇదిగోండి, ఇలా మీకు ఎప్పుడైతే జనరేట్ అవుతుందో ఆ లైన్ బాడీ కాకుండా ఇలా మీకు సాలిడ్ లా కనిపించి ఈ న్యూట్రల్ యాక్సిస్ ఎప్పుడైతే కనిపిస్తుందో దెన్ దిస్ కైండ్ ఆఫ్ జామెట్రీ ఓన్లీ విల్ గివ్ యూ ప్రాపర్ రిజల్ట్స్. ఓకే, సో ఇలా మీకు ఇస్తుంది. సో నెక్స్ట్ క్లాస్లో స్టార్ట్ చేద్దాం. సో చూద్దాం, ఒకవేళ ఇది క్లాస్ అనేది యాక్చువల్ జస్ట్ ఎర్లీగా క్లోజ్ చేసిస్తే నేను ఏం చేయలేను, లేకపోతే ఇక్కడే దీన్ని సాల్వ్ చేసేలా చేద్దాం. చాలా కన్ఫ్యూజింగ్ గా ఉందండి ఈ క్లాసు. సో సారీ. సో కమ్యూనికేషన్ గ్యాప్ వల్ల ఇది ఇలా ప్రాబ్లం అయింది. సో ఐఎమ్ ఎక్స్ట్రీమ్లీ సారీ ఫర్ టేకింగ్ యువర్ టైమ్ అండ్ రూయినింగ్ ద క్లాస్. అంటే జస్ట్ అది ఎవరు ఇంటెన్షనల్ గా చేసింది కాదు, జస్ట్ చిన్న కమ్యూనికేషన్ గ్యాప్ అంతే. ఓకే, బట్ నెక్స్ట్ క్లాస్ లో అసలు ఇటువంటి ప్రాబ్లమ్స్ అనేవి రాకుండా ఉండేటట్టు నేను చూసుకుంటానంటే. సాల్వర్ లో చిన్న ప్రాబ్లం వస్తుంది. సో ఐ థింక్ ఐ హ్యావ్ టు క్లోజ్ ద సెషన్. ఓకే గైస్, మీరు ఈ హెల్ప్ మాడ్యూల్ ఒకసారి చూడండి. సార్ యాక్చువల్గా క్లాస్ రికార్డింగ్ సెండ్ చేస్తారు, ఇంకోసారి చూస్తాం అన్నారు. సో యాక్చువల్గా రికార్డింగ్ సెషన్స్ నా దగ్గర ఉండవండి, క్రియేట్ చేసిన వాళ్ళ దగ్గర ఉంటాయి. ఓకే, సో నెక్స్ట్ క్లాసెస్ నుంచి మనం దీన్ని సెట్ చేసేలా చేద్దాం. సో నో ఇష్యూస్, వరీ అవ్వద్దు, మేము జస్ట్ నెక్స్ట్ క్లాస్ నుంచి సెట్ చేద్దాం.